తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన వివాదం నెలకొంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విడుదల చేసిన ఓ వీడియో ప్రకటనలో భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అల్లా గురించి, జీసస్ గురించి మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడడం అసహ్యమని తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల ఆరాధ్య దైవాల పట్ల అవమానకరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కోట్లాది మంది హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయాల్లో వేల సంవత్సరాలుగా పూజించే దేవతలు, పంచభూతాలకు సంబంధించిన ఆచారాలకు ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని రేవంత్ రెడ్డి హిందూ దేవతల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. హిందూ దేవతల గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడిన తీరు, పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు, మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి గాని, జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు హిందువులు రాయిని, రప్పని, పుట్టని, చెట్టుని, గుట్టని పూజ చేస్తారు. అది మా సాంప్రదాయం, మన సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని, దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.